నమస్కారం. కొరియన్ కనకరాజు సినిమా చూశాను నిన్న. సినిమా ఫుల్ ఆన్ కామెడీ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఓకే వెళ్తుంది, ఏంటి స్టోరీని ఇంట్రడక్షన్ చేయాలి క్యారెక్టర్స్ని వాళ్ళందరినీ, బాగానే ఉంటుంది. ఒక ఫస్ట్ 20 మినిట్స్ స్టోరీ ఇంట్రడక్షన్ అన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత నుంచి ఇంకా కామెడీ ఊపందుకుంటూ ఉంటుంది. సత్య కామెడీ అసలు టాప్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పచ్చు. దీనికి నాకు తెలిసి వరుణ్ తేజ్కి మంచి హిట్ వచ్చిందని అనుకుంటున్నా. నాకైతే కామెడీ కావాల్సింది మెయిన్. ఎంటర్టైన్మెంట్గా సినిమా నడుస్తుందా లేదా, ఎంటర్టైన్మెంట్గా నడిచింది. అనవసరంగా టూ మచ్ ఓవర్ థింక్ చేసేసి ఎక్స్పెక్టేషన్ టూ మచ్ పెట్టుకోకుండా వెళ్ళి సింపుల్గా చూసి సెకండ్ హాఫ్ అయితే ఇంకా కామెడీ పీక్స్కి వెళ్ళిపోయింది అంటే అనిపించింది నాకైతే. బాగా సెకండ్ హాఫ్ కామెడీ బాగా నచ్చింది నాకు. స్టోరీ కూడా లాస్ట్కి ఓవర్గా చేయకుండా ఓకే సినిమా తీసాం, ఎంటర్టైన్మెంట్గా ఉంది, బాగుంది, తొందరగా క్లైమాక్స్ కూడా సెట్ చేసేసి ఫినిష్ చేసేద్దాం అన్నట్టు సినిమా బాగుంది. నాకైతే సినిమా ఓవరాల్గా సూపర్ ఉంది. ఫైట్లు బాగున్నాయి, ఓవర్గా కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే నాకైతే కొంచెం ఓజీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినట్టు అనిపించింది. అలాగే కొంచెం ఉంది సిమిలర్గా, కాకపోతే ఆ స్టైల్కి ఆ అపీరెన్స్కి వాటికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అయినట్టు అనిపించింది. సాంగ్స్ అయితే నాకు టాప్ ఎండ్ అని చెప్పలేను, ఎందుకంటే సాంగ్స్ నార్మల్గా పెట్టాడు, ఓవర్గా పెట్టకుండా ప్రతి అకేషన్కి సాంగ్ పెట్టకుండా చేశారు. బోరు కొడుతుంది అలా అయితే. అలా చేయలేదు ఇక్కడ, అందుకనే బాగుంది. సినిమా క్యారెక్టర్లు వాళ్ళు న్యాయం చేశారు, కరెక్ట్గా సెట్ అయ్యాడు. వరుణ్ తేజ్ కూడా యాక్షన్ కూడా బాగా చేశాడు, ఓవర్ యాక్షన్ చేయకుండా. ఆ యాస కూడా నాకు యాస బాగానే నచ్చింది, ఆ అనంతపురం యాస అంటది బాగుంది. థియేటర్లో నవ్వుకున్నానండి కడుపారా. నాకైతే బాగా నవ్వు బాగా వచ్చింది. అసలు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లకి సత్య చేసిన కామెడీకి నాకు అసలు నవ్వు వచ్చింది, బాగుంది. ఇంకా మెమరీస్ వస్తున్నాయి ఆ మూవీ మెమరీస్ అన్నీ. కామెడీ అయితే బాగుంది, అసలు బాగా చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అంతే, డైరెక్షన్ కూడా బాగా చేశారు. సినిమా ఓవరాల్గా అయితే ఫ్యాంటాస్టిక్ అని చెప్తాను నేను.